ఒక పచ్చి నిజం అది చెప్తాను, గుర్తుపెట్టుకోండి లైఫ్లో. సో నువ్వు ఎప్పుడైతే ఒకరి కింద బానిసగా వాళ్ళు పెట్టింది తింటూ, సో వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటావో, అప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ చుట్టాలే అవుతారనమాట. బట్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడం మొదలు పెడతావో, అప్పుడే నీకు ఇంట్లో వాడు కూడా శత్రువు అయిపోతాడు. సో ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే కనుక, బానిసగా బతికి వాళ్ళు చేసే అఘాయిత్యాలు, వాళ్ళు చేసే మోసాల్లో మనం కూడా పాలు పంచుకునేటట్లు ఉండడం కంటే, అక్కడి నుంచి ఇతరు తిరిగి ఎదురు ప్రశ్న వేసి వాళ్ళకు దూరంగా ఉండి మనమే నీతిగా నిజాయితీగా బ్రతికితే ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటా మీకు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర కూడా బానిసలా ఉండాలని చూడకు. సో ఓకేనా. ఇప్పుడు బానిసలా ఉంటారు, వాళ్ళు చూడనంతసేపు చూస్తారు, మాట్లాడినంతసేపు మాట్లాడతారు. ఒక్కసారి ప్రశ్న చూడు, వాళ్ళు చేసే అన్యాయాలు ఏదైనా వెంటనే ఎదురు తిరుగుతారనమాట, శత్రువులు అయిపోతారనమాట. సో ఎక్కడ లేని శత్రువులు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు చూస్తారనమాట. బట్ వాళ్ళు చేసిన ఏవి కూడా కనపడినవారు అనమాట. కాబట్టి ఎవరు ఏంటి అనేది నిర్ణయించుకో ఫస్ట్ నువ్వే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.